ఎవడు విరిగి నలిగిన హృదయము కలిగిన వాడు ఉంటాడో వానినే మన దేవుడు లక్ష్య పెడతాడు. తెలుసా, మనం అనుకుంటున్నాము మనం బాధలో, శ్రమలో, దుఃఖంలో, వేదనలో మనల్ని ఎవరు ఆదరించేవారు లేరు, ఎవరు పలకరించేవారు లేరు, ఎవరు మాట్లాడేవారు లేరు అని చాలా కృంగిపోతాం కదా. కానీ ఒక విషయం చెప్పునా, సృష్టికర్త అయిన దేవుడు నిన్ను మర్చిపోలేదు. ఆయన విరిగి నలిగిన హృదయాన్ని అలక్ష్యం చేసే దేవుడు కాదు, వారికి ఆసన్నుడు అని రాయబడింది. వారికి సమీపంగా ఉంటాడు. పెట్టుకో. నువ్వు నిజంగా కన్నీటితో ఉన్నావా, నిజంగా బాధతో ఉన్నావా, కుమిలిపోతున్నావా, నిన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు ఆదరించట్లేదని దీనావస్థలో ఉండి కన్నీటితో వేదనతో ఉన్నావా? అయితే నీ సృష్టికర్త, మన సృష్టికర్త ప్రభువైన యేసుక్రీస్తుల వారు నిన్ను పట్టించుకుంటాడు. ఆయన మర్చిపోయే దేవుడు కాదు, నీకు దూరంగా ఉండే దేవుడు కాదు, ఆయన అలక్ష్యం చేసేవాడు కాదు. ఆయన నిన్ను చూస్తాడు, నీ దగ్గరికి వస్తాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం 8వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 8వ వచనం అందరం కలిసి చదువుదాము. పేజీ నెంబర్ క్రొత్త నిబంధనలో 84. పేజీ నెంబర్ క్రొత్త నిబంధనలో 84 చదువుదాము. యేసు, నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరిపెత్తుకొని నడిచెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ పాసానికి వస్తున్నాను. మీ ప్రియకుమారుడు, నా రక్షకుడు, నా విమోచకుడు, నా నిమిత్తమై శిలువలో కార్చినటువంటి అమూల్యమైన నిష్కలంకమైన రక్త ప్రోక్షణ కిందికి వస్తున్నాను. దయచేసి నన్ను కడుగుము, పరిశుద్ధపరచుము. నన్ను కేవలము మీ నోటికి బూరగా వాడుకొనుము. ప్రభువా, మేము ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించి కొనియాడి పూజించినట్లు మమ్మల్ని దర్శించుము. కనిపించి కనబడని చీకటి అంధకార శక్తులను యేసుక్రీస్తు నామములో బంధిస్తూ మహిమాఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ మా ప్రభువును, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. పోయిన వారం ఏం నేర్చుకుందాము? వధింపబడిన దేవుని గొర్రె పిల్లగా నేర్చుకున్నాం కదా. యోహాను సువార్త 5వ అధ్యాయము మొదటి వచనం నుంచి గనక మనం చూస్తే ఇక్కడ 38 సంవత్సరాల నుంచి రోగం కలిగినటువంటి ఒక వ్యక్తి గురించి రాయబడింది. ఎవరి గురించి? 38 years, 38 సంవత్సరాల నుంచి రోగం కలిగిన ఒక వ్యక్తి గురించి రాయబడింది. నేను ఒకసారి చదువుతా చూడండి, మొదటి నుంచి చాలా జాగ్రత్తగా చూద్దాము. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చను గనక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మండపములు కలవు. ఆయా సమలములకు దేవదూత కోనేట్లో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనక ఆ మండపంలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచ కాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడినుట చూచి అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలోనే ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడగగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. యేసు, నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరిపెత్తుకొని నడిచెను. ఎక్కడున్నాడు యేసుక్రీస్తు ప్రభువు వారు? ఎక్కడికి వచ్చాడు? యెరూషలేములో ఉన్నటువంటి ఒక కోనేడు దగ్గరికి వచ్చారు. దాని పేరు ఏం పేరు? బెతెస్దా. గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. బెతెస్దా అనేటటువంటి కోనేరు. ఆ కోనేరు దగ్గర ఎవరెవరు ఉన్నారు చెప్పండి? రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉన్నారు. ఎందుకని? ఆ కోనేరు లోపల ఏదో ఒక సమయంలో దేవదూత వచ్చి నీళ్ళని కదిలిస్తుంది. అప్పుడు ఆ నీళ్ళలో ఎవరైతే దిగుతారో వాళ్ళకి స్వస్థత జరుగుతుంది. చూడండి, అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉంట చూచి వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలోనే ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడగగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు గనక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగనని ఆయనకు ఉత్తరమిచ్చెను.
ఏమంటున్నాడు ఇక్కడ 3వ వచనంలో ఏమని రాబడింది? ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. కాబట్టి ఆ మండపంలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచ కాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉన్నారు. కాబట్టి చాలా మంది అక్కడ వచ్చారు, స్వస్థత పడడానికే వచ్చారు. ఈరోజు మన ఉద్దేశం కూడా ఏంటి? స్వస్థత పడాలి, బాగుపడాలి, మేలు జరగాలి, నెమ్మది కలగాలి, శాంతి సమాధానం కావాలి, అవసరతల కథలు తీర్చబడాలి, దుఃఖం పోవాలి. ఇవన్నీ మనకు కూడా ఉన్నాయి. ఇక్కడ రోగులు ఉన్నారు. ఇక్కడ ఎవరున్నారంటే రోగులు ఉన్నారు, ఊచకాలు చేతులు గలవారు ఉన్నారు, గుడ్డివారు ఉన్నారు. అవునా? వాళ్ళంతా కూడా ఈ కోనేరులో దిగి స్వస్థత పొందాలని వచ్చారు. ఈ లోకం అనేటటువంటి దీనిలో చాలామంది ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారు చెప్పండి? ఎలాంటి సమస్యలు ఉన్నాయి? దుఃఖము, వేదన, సమస్యలు, అవమానాలు, నిందలు కదా. ఇలాంటి వాటితో చాలామంది బాధపడుతూ సతమతమవుతూ వారి వారి సొంత ప్రయత్నాలు చేసేవారుగా ఉంటారు. దుఃఖం పోవాలా? ఏం చేయాలి? బాధ పోవాలా? ఏం చేయాలి? ఆర్థిక ఇబ్బందులు పోవాలా? ఏం చేయాలి? రోగం పోవాలా? ఏం చేయాలి? సమస్యలన్నీ పోవాలా? ఏం చేయాలి? సమాధానం రావాలి? ఏం చేయాలి? ఏం చేస్తే సమాధానం వస్తుంది? ఏం చేస్తే దుఃఖం పోతుంది? ఏం చేస్తే శ్రమలు పోతాయి? ఏం చేస్తే అవమానాలు పోతాయి అనే ప్రయత్నాలు చేస్తాం. ఆ ప్రయత్నాలకు అనుగుణంగా రకరకాల ప్రదేశాలకు వెళ్ళడము, రకరకాలుగా జరిగించడం మనం చేస్తాం కదా. ఇక్కడ ఈ బెతెస్దా అనే కోనేరు దగ్గరికి మాత్రం ఎవరు వచ్చారు? రోగులు వచ్చారు. వాళ్ళకున్న సమస్య ఏంటి? రోగం. ఆ రోగం వెళ్ళాలంటే ఏం చేయాలి? ఆ కోనేటిలో దిగాలి. ఎప్పుడు దిగాలి? ఒక దేవదూత వస్తుంది. దేవదూత వచ్చి నీళ్లు కదిలించగానే ఎవరైతే ముందు దిగుతారో వాళ్ళకి స్వస్థత. అట్లాగే మనం ఈ లోకంలో కూడా అనేక సమస్యలతో, బాధలతో, ఇబ్బందులతో, దుఃఖంతో, వేదనతో ఉన్నప్పుడు ఈ వేదన, దుఃఖం అన్ని పోవడానికి రకరకాల ప్రయత్నాలు మనం చేస్తాం. వీళ్ళ ప్రయత్నం ఏంటి? స్వస్థత పొందడానికి ఆ కోనేటిలో దిగడం. మనకున్నటువంటి సమస్యల నుంచి మనం విడుదల పొందాలంటే మనం ఏం చేస్తాము? రకరకాలుగా మనం కూడా ప్రయత్నాలు చేస్తాం. ఆ ప్రయత్నాల నుంచి విడుదల పొందామా? నిజంగా అందరికీ నెమ్మది వస్తుందా? ఎప్పుడు నెమ్మదిగా, శాంతంగా, సమాధానంగా మనం ఉంటున్నామా? లేదు. చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ మనకు ఆ నెమ్మది లేదు, సమాధానం అన్నది లేదు. అయితే వీళ్ళకి మాత్రం గ్యారంటీగా స్వస్థత జరుగుతుంది. మరి మనకు అలాగ ఎందుకు జరుగుతలేదు? మనకు అలాగ జరగాలంటే ఏం చేయాలి? నెమ్మది కావాలా? ఏం చేయాలా? సమాధానం కావాలా? ఏం చేయాలి? స్వస్థత కావాలా? ఏం చేయాలి? అవమానాలు తొలగిపోవాలా? ఏం చేయాలా? ఆలోచన చేశారా? ఎట్లా అయితే జరుగుతుంది? ఎట్లా సమాధానం? ఎట్లా నెమ్మది? ఎట్లా దుఃఖం పోతుంది? ఎట్లా అవసరతలు తీర్చబడతాయి? ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఆలోచన చేసావు, ప్రయత్నాలు చేసావు, కానీ జరగట్లేదు. నీ ప్రయత్నాలకి విరుగుడు అనేది లేదు. వారి రోగానికి ఒక విరుగుడైతే అక్కడ దొరికింది, కానీ మన ప్రయత్నాలకి విరుగుడు లేదు. నీ ప్రయత్నాలకి, నా ప్రయత్నాలకి విరుగుడు ఎక్కడ దొరుకుతుంది, ఎలా దొరుకుతుందో మనకి ఇప్పుడు అర్థమవుతుంది. రండి, ఇక్కడ వాళ్ళతో పాటు ఆ కోనేటి దగ్గర ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు కదా. ఆయన పేరేం రాయబల్ల. ఆయనకి ఎన్ని సంవత్సరాల నుంచి రోగం ఉంది? 38 సంవత్సరాల నుంచి రోగం ఉంది. 38 years అంటే ఆయనకి ఎంత వయసు ఉండొచ్చో? ఒకవేళ 20 సంవత్సరాల తర్వాత వచ్చి ఉంటే ఆయనకి ఎన్ని సంవత్సరాలు? 58 సంవత్సరాలు. అంటే 38 సంవత్సరాలు వాళ్ళ అమ్మ నాన్నలు, వాళ్ళ బంధువులు, అక్క చెల్లెలు అందరూ కూడా సేవ చేసి ఉంటారు. డాక్టర్ల దగ్గరికి తిప్పుంటారు, రకరకాల ప్రయత్నాలు చేసి ఉంటారు, కానీ స్వస్థత అనేది జరిగిందా? లేదు. వారిక మా వల్ల కాదు, ఇదిగో నువ్వు వెళ్ళిపోయిక, ఇక్కడ నేను ఉంచుతాము, ఈ కోనేరు దగ్గర నువ్వు ఉండిక, ఆ కోనేరులో నీళ్లు కదిలించబడ్డప్పుడు నువ్వు వెళ్ళేసాయి, నువ్వు స్వస్థత పొందుతావు, అప్పుడు వచ్చేసి అని వాళ్ళు ఆయన అక్కడే దించేసి వెళ్ళినట్టున్నారు. అక్కడ వచ్చి అతడు ఉన్నాడు. అక్కడికి వచ్చి చాలా రోజులు అవుతుంది అనుకుంటా. ఏమని ఇక్కడ రాయబడింది చూడండి, 6వ వచనంలో, యేసు వాడు పడుండ చూచి అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలోనే ఉన్నాడని ఎరిగి. బహుకాలం నుండి అదే స్థితిలో ఉన్నాడు వాడు. ఆదరించే వాళ్ళు ఉన్నారా? ఇప్పుడిక అన్నదమ్ములు ఉన్నారా? అక్క చెల్లెలు ఉన్నారా? స్నేహితులు ఉన్నారా? ఎవరు లేరు. డబ్బు లేని పేదవాళ్ళకి స్నేహితులు ఉండరు, దగ్గర తీసేవారు ఉండరు, ఆదుకునేవారు ఉండరు. పైపెచ్చు ఇంకా రోగంతోనే ఉంటే, డబ్బు లేదు ప్లస్ రోగం ఉంది, ఎవరైనా దగ్గర తీస్తారా? ఆదరిస్తారా? పలకరిస్తారా? ఓదారుస్తారా? లేదు.
ఎవరు పలకరించరు, ఎవరు ఓదార్చరు. వాళ్ళ యొక్క స్థితి బహుదారుణంగా ఉంటుంది. నాకు తెలిసి వాళ్ళు నాకు ఎంత తొందరగా మరణం వస్తే అంత క్షేమమేమో అనుకుంటారు అనుకున్నా. ఎందుకు నాకు ఈ బతుకు? ఎవడు ఆదరించేవాళ్ళు లేడు, నాన్న లేడు, తల్లి లేదు, తండ్రి లేడు, అన్నదమ్ములు లేరు, ఎవ్వరు లేరు. పైపెచ్చు ఈ రోగము, తిండి లేదు, ఆకలి దప్పులు, ఇవన్నిటితో నేను బాధపడుతున్నాను. దేవుడా నన్ను తీసుకుపో, ఎందుకు ఇంకా లోకంలో నన్ను బ్రతికిస్తా, ఎందుకు ఈ బ్రతుకు నాకు ఇక, నన్ను తీసుకుపోనే వాళ్ళు మనం చూసుండొచ్చు కదా. అట్లాంటి స్థితిలోనే, కడు దయనీయమైనటువంటి పరిస్థితిలోనే ఇతడున్నాడు అనుకుంటాను కదా. సరే, ఇక్కడికి ప్రభువైన యేసుక్రీస్తుల వారు వచ్చారు. ఆ బెతెస్దా అనేటటువంటి కోనేరు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభుకి అందరు కనబడుతున్నారు. ఆ కోనేరు దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ కనబడుతున్నారు. ఎవరున్నారు చెప్పండి? అక్కడ రోగులు ఉన్నారు, ఊచకాలు చేయగలవారు ఉన్నారు, గుడ్డివారు ఉన్నారు కదా. రకరకాల రోగగ్రస్తులు ఉన్నారు, అట్లాగే గుడ్డివారు ఉన్నారు, ఊచకాలు చేయగలవారు ఉన్నారు. వాళ్ళందరినీ దేవుడు చూశాడు. తర్వాత ఇంకొక అతన్ని కూడా చూస్తున్నాడు. 38 సంవత్సరాల నుంచి వ్యాధి కలిగినటువంటి అతన్ని కూడా చూస్తున్నాడు. ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చాడు చెప్పండి? యేసు ప్రభు 38 సంవత్సరాల వ్యాధితో బాధపడుతున్న వారి దగ్గరికి వచ్చాడు. వచ్చి పలకరిస్తున్నాడు. ఎందుకని? ఆయన పలకరించేవారున్నారా? ఆదరించేవారున్నారా? దయ చూపించేవారున్నారా? మాట్లాడేవారున్నారా? ఎవ్వరూ లేరు. ఎవడు విరిగి నలిగిన హృదయం కలిగిన వారు ఉంటాడో వానినే మన దేవుడు లక్ష్య పెడతాడు. తెలుసా? మనం అనుకుంటున్నాము మన బాధలో, శ్రమలో, దుఃఖంలో, వేదనలో మనల్ని ఎవరు ఆదరించేవారు లేరు, ఎవరు పలకరించేవారు లేరు, ఎవరు మాట్లాడేవారు లేరు అని చాలా కృంగిపోతాం కదా. కానీ ఒక విషయం చెప్పునా, సృష్టికర్త అయిన దేవుడు నిన్ను మర్చిపోలేదు. నిన్ను నన్ను కలుగజేసిన సృష్టికర్త మనల్ని మర్చిపోడు. ఆయన విరిగి నరిగిన హృదయాన్ని అలక్ష్యం చేసే దేవుడు కాదు. వారికి ఆసన్నుడు అని రాయబడింది. వారికి సమీపంగా ఉంటాడు. ఈరోజు నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు నిజంగా కన్నీటితో ఉన్నావా? నిజంగా బాధతో ఉన్నావా? కుమిలిపోతున్నావా? నిన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు ఆదరించట్లేదని దీనావస్థలో ఉండి కన్నీటితో వేదనతో ఉన్నావా? అయితే నీ సృష్టికర్త, మన సృష్టికర్త ప్రభువైన యేసుక్రీస్తుల వారు నిన్ను పట్టించుకుంటాడు. ఇప్పుడు ఆయన స్థితి అదే కదా. ఏం స్థితి చెప్పండి? ఎవరు లేరు, ఆదరించేవారు లేరు, పలకరించేవారు లేరు, దగ్గర చేర్చుకునేవారు లేరు, ఓదార్చేవారు లేరు. కానీ యేసు ఆయన సృష్టికర్త దగ్గరికి వచ్చాడా? రాలేదా? ఈరోజు ప్రభు కూడా నీ దగ్గరికి వస్తాడు, మర్చిపోవద్దు. ఆయన మర్చిపోయే దేవుడు కాదు, నీకు దూరంగా ఉండే దేవుడు కాదు, ఆయన అలక్ష్యం చేసేవాడు కాదు. ఆయన నిన్ను చూస్తాడు, నీ దగ్గరికి వస్తాడు. ఆయన వచ్చిన రీతిగానే నీ దగ్గరికి కూడా వస్తాడు. వచ్చాడు గనుకనే మనం ఈరోజు ఆయన సన్నిధిలో కూర్చునున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ఏం జరుగుతోంది అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన అడుగుతున్నాడు. ఏమని? చూడండి, స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడగగా ఆయన దగ్గరికి వచ్చాడు. అవసరం ఏంటిది? ఆయనకి స్వస్థత కావాలి కాబట్టి అదే ప్రశ్నిస్తున్నాడు. మన ప్రభు సూటిగా మాట్లాడతాడు. నీకు స్వస్థత కావాలా అని అడుగుతున్నాడు కదా. నీకేం కావాలా? స్వస్థత కావాలా అని అడిగితే అతడు ఏమని సమాధానం చెప్తున్నాడు చూడండి. ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవ్వడూ లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగినని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. ఏమని సమాధానం చెప్తున్నాడంటే, అయ్యా, కోనేటిలో నీళ్లు కదిలించగానే నన్ను ఎవరైనా తీసుకువెళితే నేను స్వస్థపడవచ్చు, కానీ నాకెవరు కూడా లేరు తీసుకెళ్ళడానికి. ఎవరైనా ఉన్నారా చెప్పండి? ఉంటారా అట్లాంటి వాళ్ళ దగ్గర? సరే, వాళ్ళ అమ్మ నాన్నలు, తల్లిదండ్రులు చాలా ప్రయత్నాలు చేసి ఉండొచ్చు, ఓపిక నశించి పడేసి వెళ్ళిపోయారు. ఇక నీ బ్రతుకు నువ్వే బ్రతుకు, చస్తావా బాగుపడతావా ఇక నీ ఇష్టం అన్నట్టుగా వదిలిపెట్టి వెళ్ళారేమో. అందుకనే ఆయన అదే చెప్తున్నాడు. నేను వచ్చినంతలో నాకెవ్వరు లేరు. ఎవరినైనా బతిమలాడి, అయ్యా ఆ నీళ్లు కదిలినప్పుడు నన్ను తీసుకెళ్ళని ఎవరినైనా బతిమలాడితే ఈయన వెళ్ళే అంతలోనే ఇంకోరు వెళ్ళిపోతారు. అందరికీ అదే బాధ కదా. అందరూ అందుకని ఎక్కడికి వచ్చారుగా. సో అది ఆ సమస్యని ఆయనకి చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయము ఏంటి అంటే, ఇతడిలాగే ప్రభు ఈరోజు సూటిగా మనతో మాట్లాడేది ఏంటంటే, ప్రతి ఒక్కరం కూడా ఇలాగే ఆలోచన చేస్తాం. ఏం ఆలోచన చేస్తామంటే, సొంత ప్రయత్నాలు, మనుషుల మీద ఆధారపడే ప్రయత్నాలు, సొంత ఆలోచనలు, సొంత ప్రయత్నాలే చేస్తాం. కానీ ఎవరు ఎప్పుడు దేవుని వైపు చూడరు, దేవుని మీద ఆధారపడరు.
అవునా? ఇతడు అదే ప్రయత్నం చేస్తున్నాడు కదా, సొంత ప్రయత్నాలు చేస్తున్నాడు, ఇతర మనుషుల మీద ఆధారపడుతున్నాడు. ఎందుకంటే స్వస్థత పొందాలి కానీ. కాబట్టి దేవుని వైపు చూసి దేవుని మీద ఆధారపడితే ఆయన చేయగలడా చేయలేడా? ఆయన చేయగలడు. కానీ దేవుని వైపు చూడట్లేదు, ఆధారపడట్లేదు. ఒకవేళ ఇంతకుముందే ఆధారపడి విసిగి చెంది ఉన్నాడా? మనకు తెలియదు. దేవుని వైపు చూశాడా? తెలియదు మనకి. కానీ ఇతని హృదయంలో ఉన్నది మాత్రం మనకు అర్థమవుతుంది. ఏంటి ఆయన హృదయంలో ఉన్నదంటే, నేను స్వస్థపడాలనుకుంటున్నాను, కానీ నాకెవరు కూడా లేరు. ఎవరైనా బతిమలాడి తీసుకువెళ్ళే లోపే వేరే వాళ్ళు వచ్చేసేసి ఆ నీళ్ళలో దిగుతున్నారు అనేటట్టు స్వభావమే కనబడుతుంది. అంటే అర్థం ఏంటిది? తన సొంత ప్రయత్నాలు చేసుకునేటటువంటి వాడుగానే మనకు కనబడుతున్నాడు, కానీ దేవుని వైపు చూసేవాడుగా మనకు కనబడతలేడు. ఆయన దేవుని వైపు చూడకపోయినా, ఆయన తన సొంత నిర్ణయాల ప్రకారము ఆలోచన చేసిన, ఆయన ఇతర మనుషుల మీద ఆధారపడినప్పటికీ మన దేవుడు మర్చిపోయేవాడా? మర్చిపోతాడా? ఆయన చూస్తున్నాడు. అందుకనే ఆయన ప్రేమ గలవాడు అని రాయబడింది. తల్లి అయినా మరుచునేమో గాని నేను నిన్ను మరవను, ఎడబాయను అని చెప్పిన దేవుడు. తల్లిదండ్రులు కొన్ని సందర్భాలలో మర్చిపోతారేమో, కనీసం మర్చిపోతాడా? ఎన్ని మర్చిపోయాడా? మరచిపోలే. ఇతన్ని మరచిపోలేదు అంటే నిన్ను నన్ను కూడా మరచిపోడు అని అర్థం. కాబట్టి ఈరోజు ప్రభు మాట్లాడే మాట ఏంటంటే, నిన్ను మర్చిపోలేదు దేవుడు. నీ దుఃఖాన్ని చూస్తున్నాడు, నీ వేదన చూస్తున్నాడు. నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు, ఎలాంటి సొంత ప్రయత్నాలు చేస్తున్నావు అన్నీ తెలుసు. నీవైన వైపు చూడకున్నా ఆయన నిన్ను చూస్తున్నాడు. నీవైన మీద ఆధారపడకపోయినా, నీవైనకు ప్రార్థన చేయకపోయినా ఆయనను తప్పక ఆదరిస్తాడు. ఎందుకంటే ఆయన తల్లిలాగా ప్రేమించేవాడు. తల్లిదండ్రుల్ని మనం ఎన్ని మాటలు అన్నా కూడా, తల్లిని ఎన్ని మాటలు అన్నా కూడా, ఎంత తిట్టినా కూడా, మన మీద కోపం పెట్టుకొని మనకు భోజనం పెట్టకుండా మానుతుందా? అస్సలు మానదు కదా. మళ్ళీ భోజనం సిద్ధం చేస్తుంది, మళ్ళీ దగ్గర తీస్తుంది. అది తల్లికి ఉన్నటువంటి లక్షణం కదా. కానీ బైబిల్ ఏమని చెప్తుంది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి? చంటి పిల్లను తన తల్లి మరుచునా, తానైనా మరుచునేమో కానీ నేను నిన్ను మరవను. చంటి పిల్లను తల్లి మరిచిపోదు. చిన్నగా ఏడ్చినప్పటికీ లేచి పాలిస్తుంది, ఆదరిస్తుంది. కొన్ని సందర్భాలలో తల్లి మర్చిపోద్దేమో కానీ నేను మరిచిపోయేవాడును కాదు అని ప్రభు చెప్తున్నాడు. కనుకనే ఇతన్ని మరిచిపోలే. సొంత ప్రయత్నాల మీద ఆధారపడినప్పటికీ, ఆయన వైపు చూడనప్పటికీ ప్రభువైన యేసుక్రీస్తు వారు మరచిపోక ఆయన దగ్గరికి వచ్చి అడిగే ప్రశ్న, స్వస్థపరచగోరుచున్నావా, స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడు. ఏమని సమాధానం చెప్తున్నాడు? నేను స్వస్థపడాలనుకుంటున్నాను, కానీ నాకంటే ముందు ఎవరెవరు వచ్చి నీళ్ళలోకి దిగుతున్నారు, కాబట్టి నా పరిస్థితి ఎలాగుంది అని చెప్పాడు. ఇప్పుడు యేసుప్రభు ఏం చెప్తున్నాడు చెప్పండి. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. 8వ వచనం చదవండి ఎవరైనా. యేసు నీవు లేచి నీ పరపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచెను. ఇందులో 2 విషయాలు మనం చూస్తాం. మొదటి విషయాన్ని మనం చూద్దాము. ఏమని చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువు వారు? ఏమని చెప్తున్నాడు చెప్పండి. నీవు లేచి నీ పరుపెత్తుకొని నడు. లే, పరిపెత్తుకో, నడు. లే. 2 పడుపెత్తుకో. 3 నడు. ఇవి అసాధ్యమైనటువంటి పనులు. ఎందుకంటే 38 సంవత్సరాల నుంచి లేవలేదు, తన పరుపు తాను ఎత్తుకోలేడు, నడవలేడు. అవునా? లేచాడా? లేవగలడా? పరుపు ఎత్తుకోగలడా? నడవగలడా? లేదు. కానీ దేవుని స్వరము బలమైన స్వరం. అది లేళ్లను ఈనజేయును అని రాయబడింది. బలమైన స్వరం అది, శక్తిగల స్వరం అది, మహిమ కలిగినటువంటి స్వరం అది. ఆ ఒక్క మాటతోనే సర్వ సృష్టిని సృష్టించిన స్వరం అది. వెలుగు కలుగును గాక అంటే అయిందా కాలేదా? భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము, వృక్షములను చెట్లను మొలిపించాలంటే మొలిపించిందా లేదా? ఒక్క స్వరముతోనే, ఒక్క మాటతోనే సమస్తములు చేయగలిగినటువంటి యేసు ప్రభు ఆ మాటతోనే మాట్లాడుతున్నాడు. లే, పరిపెత్తుకో, నడు. వింటావా నువ్వు ఆయన మాట? వింటే జరుగుతుంది. ఈరోజు నువ్వు వింటే నీకు జరుగుతుంది. వినాలంతే. వినడం అంటే వినడం కాదు, దాని ప్రకారం చేయడం. ఎప్పుడైతే దేవుని స్వరము వింటున్నావో,
దాని ప్రకారం నువ్వు చేస్తే సమస్తము జరుగుతాయి. చాలామంది వింటారు కానీ చేయరు. చాలామంది ఏం చేస్తారు చెప్పండి? దేవుని స్వరాన్ని వింటారు కానీ చేయరు. చేయాలా? చేయకపోతే ఎలా జరుగుతుంది? ఇతడు కూడా ఏమనుకోవాలా? ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభువు? లే, నీ పరిపెత్తుకో, నడువు అని చెప్పాడు. ఈయన ఏం చేయాలా? ఏంటి, నేను 38 సంవత్సరాల నుంచి లేవలేదు, నడవలేదు, అట్లాంటిది నాతోనే ఎక్కడవుతుంది, నా వల్ల కాదులే అని అనుకోలేదు. యేసు ప్రభు చెప్పినట్టే లేచాడు. అసలు లేవగానే ఆయనకి ఎంత సంతోషం ఉండాలి చెప్పండి. ఎన్నో సంవత్సరాల నుంచి అలాగే పరుపులో పడుకున్నటువంటి వ్యక్తి లేస్తే ఆ సంతోషం చెప్పండి. ఇక లెమ్మనగానే మాట విని లేచాడు. తర్వాత పరుపు కూడా ఎత్తుకుంటున్నాడు. తర్వాత చలో నడిచేస్తున్నాడు. ఇంకా ఎంత సంతోషమో, ఎంత సంతోషమో. ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడే విషయం అదే. దేవుడు నీతో చెప్పినప్పుడు, దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఆ మాట విని దాని ప్రకారం చేస్తున్నావా? చేస్తే స్వస్థత జరగదా? చేస్తే దుఃఖము పోదా? చేస్తే వేదన పోదా? కన్నీరు తీరదా? ఖచ్చితంగా తీరుతుంది. అందరూ చేసేది మాట వినడం మాత్రమే చేస్తున్నారు, కానీ ఆ విన్న మాట ప్రకారం చేయడం జరగట్లేదు. జరుగుతుందా? ఆ మాట విని దాని ప్రకారం చేయాలి. ఈరోజు ప్రభు నీ నుంచి నా నుంచి కోరుకునేది అదే. నా కుమారుడా, నేను నీ దగ్గరికి పలుమార్లు వచ్చాను. నా కుమార్తె, నేను చాలాసార్లు నీతో మాట్లాడాను, కానీ నేను చెప్పినట్టు నువ్వు చేయలేదు. కనుకనే ఇంకా అలాంటి స్థితిలోనే ఉన్నావు. ఇప్పటికైనా నా మాట విని నేను చెప్పినట్టు చేయి. నీ దుఃఖము తీసివేయబడుతుంది, స్వస్థత శీఘ్రంగా కలుగుతుంది, నెమ్మది సమాధానం కలుగుతుంది అని ప్రభు చెప్తాడు. మాట వింటావా? మాట ప్రకారం చేస్తావా? ఖచ్చితంగా జరుగుతుంది. చూడండి ఏం జరిగింది. 8వ వచనము, యేసు నీవు లేచి నీ పరిపెత్తుకుని నడుమని వాడితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరిపెత్తుకుని నడిచాను. వెంటనే వాడు స్వస్థత పొందాడు, పరిపెత్తుకున్నాడు, నడిచాడు. మన దేవుడు ఆశ్చర్యకరుడు. 38 సంవత్సరాలకు నడవని వ్యక్తి ఒక్క క్షణంలో నడిచాడా లేదా? అలా చేయగలడు ఆయన, అలా చేయగలడు. ఈరోజు నువ్వు నమ్మితే, ఆయన మాట వింటే ఆయన చేయగలడు. నువ్వు నమ్ముతావా? ఆయన మాట వింటావా? దేవుడు తప్పకుండా నీ పక్షంలో చేయగలడు. సరే, ఇప్పుడు ఈ వాక్య భాగంలో నుంచి, ఈ సందర్భంలో నుంచి మనం ఏం నేర్చుకున్నాం? మనకి ఎలా అన్వయించుకుందాం? మనం ఎలా అన్వయించుకుందాం అంటే, మనం కూడా సమస్యల చేత, రోగముల చేత, బాధల చేత తీవ్ర ఇబ్బందులు పడుతూ మన సొంత ప్రయత్నాలు చేసుకునే వారంగా ఉన్నాం. ఈ బాధలకి, రోగాలకి నెమ్మది లేకుండా ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? మనలో ఉన్న పాప రోగమే. ఈ పాప రోగం పోవడానికి చాలా ప్రయత్నాలు కూడా చేస్తారు. దాన ధర్మాలు చేస్తే పాపం పోద్దని, లేదంటే ఏదైనా నదిలో మునిగితే పాపాలు పోతాయని, లేదంటే మరేదో చేస్తే పాపాలు పోతాయని సొంత ప్రయత్నాలు చేస్తున్నాం. మనము ప్రయత్నాలు చేసేవారంగా ఉన్నాం కానీ అయిపోవు. మన హృదయంలో ఉన్నటువంటి ఆ పాప రోగం పోతుందా? హృదయానికి అంటుకున్న పాప రోగము నువ్వెన్ని చేసినా పోవు. నీ సొంత ప్రయత్నాలు చేస్తున్నావు, నీ సొంత ఆలోచన చేస్తున్నావు, కానీ ఎప్పుడైనా పాప రోగం వెళ్ళడానికి దేవుని మీద ఆధారపడ్డామా? ప్రభువా, నేను పాపిని, నా పాపమును క్షమించు, తీసివేయి అని చెప్పగలిగామా? లేదు. అసలు ఆ సత్యం తెలిస్తే కదా. దేవుడు మన పాప రోగాన్ని తీసివేయగలడని, మనల్ని క్షమించగలడని తెలిస్తేనా? తెలియదు, మనకి తెలియదు. అయితే ఆ సత్యం నీకు తెలియదు, నీవు ఆయన వైపు చూచి ఎప్పుడు మొరపెట్టలేదు. కానీ యేసే నీ యొద్దకు వచ్చి నీవు పాపివి అని తెలియజేశాడు. నీ పాపానికి రావలసినటువంటి శిక్ష నేను భరించానని తెలియజేశాడు. నీవు కేవలము నమ్మి ప్రార్థన చేస్తే చాలు, నీ పాపాలన్నీ క్షమించబడతాయని తెలియజేశాడు. ఆయనే నీకు నాకు తెలియజేశాడు. అర్థమైందా? నువ్వు నిజంగా ఆ విషయాలు నీకు తెలియజేయబడ్డాయా? ఏ విషయాలు? యేసు ద్వారా పాప క్షమాపణ. ఆ పాపములు క్షమించబడితేనే నెమ్మది, ఆ పాపములు క్షమించబడితేనే సమాధానం, ఆ పాపములు క్షమించబడితేనే స్వస్థత, ఆ పాపములు క్షమించబడితేనే జీవము, ఆ పాపములు క్షమించబడితేనే పరలోకంలో నిత్యత్వంలో సదాకాలం ఉంటావని తెలుసా నీకు? ఆ విషయాలన్నీ తెలియజేశాడు. చెప్పాడా లేదా? ఆ మాట విన్నావా? వినలేదా? విన్న తర్వాత ఏం చేయాలి? ఇక మాట విన్నటువంటి మనము దాని ప్రకారమే చేయాలి. ఏం చేయమంటాడు? యేసు ప్రభువా, నేను పాపిని, నీ రక్తం చేత నా పాపాలన్నీ కడుగు, నన్ను నీ బిడ్డగా చేయి అంటే చాలు.
అప్పటికప్పుడే అదే క్షణంలో మరు క్షణంలో నీ పాపములన్నీ తుడిచివేయబడతాయి. పరిశుద్ధినిగా నీతిమంతునిగా చేయబడతావు. నరకములో నుంచి తప్పించబడి జీవంలోనికి దాటుతావు. దేవుని కుమారునిగా చేయబడతావు. జీవ గ్రంథంలో పేరు రాయబడుతుంది. అదే క్షణంలో జరుగుతుందా జరగదా? ఆయన మాట వింటే అదే క్షణంలో స్వస్థత జరిగిందా జరగలేదా? ఈరోజు కూడా నువ్వు ఆ మాట వింటే అదే క్షణంలో, మాట విన్న మరు క్షణంలోనే నీవు రక్షించబడతావా రక్షించబడవా? ఈరోజు రక్షించబడ్డావా? అయితే నువ్వు ఆయన్ని స్తుతించాలా వద్దా? నువ్వేదైనా ప్రయత్నం చేస్తేనో నువ్వు చేసిన దానికి రక్షణ వచ్చిందా? లేదంటే నువ్వు మంచివానివని మంచిదానివని రక్షణ వచ్చిందా? కానే కాదు. ఆయన ఉచితంగా నీకు రక్షణ ఇచ్చినాడు. ఆయనే నీ చెంతకొచ్చి ఆయన గురించినటువంటి సత్యాన్ని తెలియజేసి ప్రతిదాన్ని నీకు విడమర్చి చెప్పడం ద్వారా నీకు రక్షణ వచ్చింది. అవునా కాదా? కాబట్టి ఆయన్ని మనం స్తుతించాలా వద్దా? ఈ రక్షణ ఎలా వచ్చిందో చాలా క్లారిటీగా రాయబడింది. రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు చదవండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. అది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. చూసారా? మీ విశ్వాసం ద్వారా. ఆయన కూడా విశ్వాసం మాట చెప్పాడు. యేసు ప్రభు ఏం చెప్పాడు? లే, పరిపెత్తుకో, నడు. విశ్వాసం ఉంచాడు, లేచాడు, పరిపెత్తుకున్నాడు, మడత పెట్టాడు, పరిపెత్తుకున్నాడు, సో నడిచాడు. ఈరోజు కూడా యేసు ప్రభు నీతో చెప్పేది ఏంటిది? విశ్వాసం ఉంచు. ఏం విశ్వాసం ఉంచుతావు? నీ పాపములకు రావలసిన శిక్ష నేను భరించాను అని విశ్వాసం ఉంచు. నేను సర్వాధికారం కలిగిన దేవుడనని, నీ పాపములకు రావలసిన శిక్ష నేను భరించానని విశ్వాసం ఉంచు. చాలు, నువ్వు రక్షించబడతావు. ఏమని చెప్తున్నాడు చూడండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. అది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇది దేవుని వరమా కాదా చెప్పండి? అక్కడ చాలా మంది రోగులు ఉన్నారు, అక్కడ చాలా మంది ఊచకాలు చేయగల వారు ఉన్నారు, అక్కడ చాలా మంది గుడ్డివారు ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు అతన్ని స్వస్థపరిచినాడు. లోకంలో చాలా మంది ఉన్నారు, కానీ ఈరోజు దేవుని సన్నిధిలో నువ్వు మాత్రమే కూర్చొని ఉన్నావు. ఇది వరం కాదా? దేవుని వరం కాదా? దేవుని కృప కాదా? దేవుని దయ కాదా? కాబట్టి దేవుణ్ణి స్తుతించాలా వద్దా? ఒకవేళ నువ్వు ఇలాగ అనుకుంటే 9వ వచనం, అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. ఒకవేళ అది క్రియల వల్ల కలిగింది అనుకుంటున్నావేమో. కాదు. నీవు నేను మంచి వాళ్ళం కాదు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరం పాపలమే. క్రియలతో కలిగింది కాదు అది. నేను మంచివాడినో మంచిదాన్నో మనల్ని దేవుడు రక్షించలేదు, కానీ ఆయన కృప ద్వారా రక్షించబడ్డాం. కాబట్టి ఆయన కృప ద్వారా రక్షించబడ్డాం కనుక ఆయన స్తుతించాలా వద్దా? మొదటిది రక్షించబడ్డాం. రెండవది, నీవు ప్రయత్నాలు చేసి సమాధానం లేదు. నీ ప్రయత్నాల ద్వారా పరలోకానికి చేరుకోలేవు. నీ ప్రయత్నాల ద్వారా నీవు స్వస్థత పొందలేవు. నీ ప్రయత్నాల ద్వారా దుఃఖము పోలేదు. నీ ప్రయత్నాల ద్వారా రోగము పోలేదు. కానీ కేవలము ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా, ప్రభు నీ చెంతకు రావడం ద్వారా నీకు స్వస్థత, సమాధానము, నెమ్మది, నిత్యజీవము, పరలోకంలో దేవునితో పాటు ఉండే గొప్ప ధన్యత నీకు అనుగ్రహించబడింది. కనుక ఆయన మనం స్తుతించాలా వద్దా? ఈరోజు దేవుడు నీ దగ్గరికి వచ్చినాడు. నీ ప్రయత్నాల్ని దేవుడు చూసి నా వైపు తిరుగుతలేడు అనుకోలేదు, కానీ ఆయన తల్లి కంటే నిన్ను ప్రేమించి ఆ సత్యాన్ని నీకు తెలియజేసి మాట వినేలాగా చేశాడు. ఇంకా అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, ఆయన మాట వినేదాకా నిన్ను విడిచిపెట్టలేదు. ఇది నా జీవితంలో కూడా జరిగింది. నేను రక్షణ పొందేదాకా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. ఇది ఆయన కృప. ఎలాగంటే, చిన్నపిల్లల్ని ఒక తల్లి ఎత్తుకొని అన్నం తినిపిస్తూ ఉంటుంది కదా, ఉగ్గు తినిపిస్తూ ఉంటుంది. వాళ్ళు నోరు తెరిచి తింటారా? వాడికి ఆకలి కాకుండా వాడు నోరు తెరుస్తూ ఉంటే తినిపిస్తూ ఉంటుంది కదా. అంటే వాడి కడుపు నిండేదాకా తల్లి వాడిని వదిలిపెట్టదు. వాడు మొహాన్ని ఇటన్నా కదా, ఏదో అలాగ చేసి వాడికి వేరేదేదో చూపించి, బొమ్మలు చూపించి, ఇంకేదేదో చూపించుకుంటా వాడి కడుపు నింపుతుందా? వదిలిపెట్టకుండా వాడి కడుపు నింపుతుంది. యేసయ్య కూడా నీవు రక్షణ పొందేదాకా నిన్ను విడిచిపెట్టలేదు. నీ పాపములని ఒప్పుకొని ఆయన మీద ఆధారపడేదాకా ఆయన నిన్ను విడిచిపెట్టలేదు. ఇది ఆయన ప్రేమ కాదా? ఆ సత్యాన్ని నీకు తెలియజేశాడు. నీ నోటి చేత ఒప్పుకునేదాకా నిన్ను వెంబడించినాడు.
ఆయన సేవకుల్ని పంపిస్తూనే ఉన్నాడు, చెప్పిస్తూనే ఉన్నాడు. నువ్వు రక్షణ పొందిన తర్వాత నువ్వు ఆయన్ని స్తుతించకపోతే ఎలాగా? ఇదైనా వరమా కాదా? ఈ సత్యం నీకు అర్థమయ్యి నీ నోటితో నువ్వు ఒప్పుకునేదాకా దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు కనుక నువ్వు ఆయన్ని స్తుతించాలి. వాడు స్వస్థత పొందిందాకా ప్రభు ఆయనతో మాట్లాడాడు, అతన్ని స్వస్థపరిచినాడు. నువ్వు రక్షించబడేదాకా దేవుడు నీతో మాట్లాడాడు, నిన్ను రక్షించినాడు. నీపైన దృష్టి ఉంచినాడు. నువ్వు ఆయన వైపు చూడకున్నా, ఆయన మీద ఆధారపడకున్నా దేవుడు నిన్ను చూసినాడు, నిన్ను అలక్ష్యం చేయలేదు. నీ తల్లిదండ్రులు, నీ తోబుట్టులు, అక్క చెల్లెలు, ఇంకెవరైనా నిన్ను విడిచిపెట్టినా కూడా ఆయన విడిచిపెట్టక నీతో ఉన్న దేవుడు, నీ కన్నీరును చూసిన దేవుడు, నిన్ను ఆదరించే దేవుడని ప్రభు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, అలాగ రక్షించుకున్నటువంటి నిన్ను మరలా ఆయన ఎలాగ వదిలిపెడతాడు? ఆయన కుమారునిగా, ఆయన కుమార్తెగా అంగీకరించినటువంటి దేవుడు, తన అరచేతిలో నిన్ను చెక్కుకున్నటువంటి దేవుడు మరలా నిన్ను ఎలా వదిలిపెడతాడు అనుకుంటాం? తన ప్రాణం ఇచ్చి, తన రక్తం ఇచ్చి కొనుక్కున్నటువంటి దేవుడు నిన్ను వదిలిపెడతాడా? వదిలిపెట్టాడు. మరి ఈ సమస్యలు, ఈ రోగాలు, వేదనలు ఇంకా ఉన్నాయే? ఉంటాయి. కానీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. ప్రతిదానికి సమయము కలదు. ప్రతిదీ ఆయన చిత్తానుసారంగానే జరుగుతోంది. కొంతకాలము మనము సహించితే చాలు, మన కొరకు దేవుడు ఏర్పాటు చేసిన గొప్ప సంతోషాన్ని మనం పొందుకుంటాం. కనుక ఈరోజు ఏం చేయాలి చెప్పండి? ఆయన్ని ఆరాధించాలి. ఎందుకని? మన సొంత ప్రయత్నాల చేత మనకి రక్షణ రాలేదు, మన క్రియల ద్వారా రక్షణ రాలేదు, మనం దేవుని వెతకడం ద్వారా రక్షణ రాలేదు, దేవుని వైపు చూడడం ద్వారా రక్షణ రాలేదు, దేవునికి ప్రార్థన చేయడం ద్వారా రక్షణ రాలేదు. దేవుడే మన దగ్గరికి వచ్చి ఆ సత్యాన్ని బయలుపరిచి మనల్ని ఒప్పుకునేలాగా చేయడం ద్వారా రక్షణ వచ్చింది. కనుక మనం ఆయన్ని స్తుతించాలి. ఆ రక్షణ రావడానికి ఎట్లా వచ్చింది? ఇది మర్చిపోకూడదు. ఆ రక్షణ నీకు ఇవ్వడానికి యేసు ప్రభు అక్కడైతే వాడికి స్వస్థతనివ్వడానికి కేవలము మాట చెప్పాడంతే. వాడికి స్వస్థత రావడానికి మాట చెప్పాడు, లే, పరిపెత్తుకో, నడు అని చెప్పాడు. కానీ నీకు రక్షణ రావడానికి ఏం చేశాడు యేసు ప్రభు? ఏం చేశాడు చెప్పండి? దెబ్బలు తిన్నాడు, ముళ్ళ కిరీటాన్ని ధరించినాడు, ఉమ్మి వేసుకున్నాడు, సిలువను మోసినాడు, సిలువలో 6 గంటలు వేలాడి నీ కొరకు రక్తమంతా కాచినాడు, దారలాయి ప్రవహించింది, కేక వేసి ప్రభు ప్రాణం ఇడిచినాడు. అంతగా చేసిన ఆ ప్రభుని మనం స్తుతించకుండా ఉంటామా? ఇది ఎప్పటికీ నీకు గుర్తుకు రావాలి. నా ప్రభు నా కొరకు దెబ్బలు తిన్నాడు, నా ప్రభు నా కొరకు ఉమ్మి వేసుకున్నాడు, నా ప్రభు నా కొరకు సిలువలో వేలాడినాడు, నా కొరకు ముళ్ళ కిరీటాన్ని ధరించినాడు, నా కొరకు రక్తమంతా కాచినాడు, నా కొరకు కుక్కలో బల్లపోటు పొడిపించుకున్నాడు, నా కొరకు ఆయన చనిపోయినాడని ఎప్పుడూ నువ్వు గుర్తు చేసుకోవాలి. అలాగ ఆయన చేయడం ద్వారానే నీకు రక్షణ వచ్చింది. నీ పాపంలోకి రావాల్సిన శిక్ష ఆయన భరించడం ద్వారానే నీకు రక్షణ వచ్చింది. కనుక మనం ఆయన్ని స్తుతించాలా వద్దా? ఆయనను రక్షించడం కొరకు ఈ లోకానికి వచ్చినాడు, ఆ సత్యాన్ని తెలియజేసినాడు, నీ పాపములకు రావాల్సిన శిక్ష భరించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు, ఉచితంగా నీకు రక్షణ ఇచ్చినాడు, ఉచితంగా పరలోకంలో నిత్యత్వంలో సదాకాలం ఉండే ధన్యతను ఆయన ఇచ్చినాడు. కనుక మనం ఆయన్ని స్తుతించాలి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ 38 సంవత్సరాల రోగము కలిగినటువంటి వ్యక్తి కంటే నీవు నేను ధన్యులము. అర్థమవుతుందా? మనము నిజంగా రక్షించబడి పరలోకంలో నిత్యత్వంలో గొప్ప ధన్యతను ప్రభు మనకు అనుగ్రహించినాడు. కనుక మనం ఆయన్ని ఆరాధన చేద్దాం. ఆరాధనలో ప్రవేశిస్తాము. మోకరించండి.